Hello and good morning to all SA English DSC aspirants. అబ్జెక్షన్ ఎంట్రీ అన్నీ క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు. సో మనమంతా ఇప్పుడు ఫైనల్ కీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ఆ ఫైనల్ కీలో మనకు ఏవైతే మార్క్స్ పెరగబోతున్నాయో ష్యూర్గా అవి డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని డౌట్ఫుల్గా కూడా ఉన్నాయి, అవి కూడా మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తానండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఒక చిన్న విషయం అండి. ఇక్కడ మనం ఏదో తప్పు చూపించాలనే ఉద్దేశం కాదండి. సో ఏ క్వశ్చన్ పేపర్కైనా అక్యురసీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అది చిన్న పిల్లలు రాసే యూనిట్ టెస్ట్ అయినా కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఏదైనా సరే అక్యురసీ ఈజ్ ఫస్ట్, తర్వాత మార్క్స్ అండి. కొంతమందికి ఇప్పుడు మార్క్స్ ఆల్రెడీ యాడ్ అయ్యాయండి. సో అవి ఫైనల్ కీలో కొంతమంది తగ్గొచ్చు. సో తగినంత మాత్రాన మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ముందు మనం సబ్జెక్ట్ని ప్రేమించాలండి. సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలి, తర్వాతే మార్క్స్ నా దృష్టిలో. సో లెట్ us అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆఫ్టర్ 20 ఇయర్స్లోని ఈ షార్ట్ స్టోరీలోని ఈ ప్రశ్న అండి. ఇందులో క్యారెక్టర్స్ ఆర్ రివర్స్డ్ అండి. బాబ్ని జిమ్మిగాను, జిమ్మిని బాబ్గాను ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది 100% రాంగ్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్. ఏ అకాడమిక్ బుక్ అవసరం లేదు. ఇది 100% రాంగ్. ఇది అందరికీ మార్క్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మార్క్ వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు రాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్ చదవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే మనకు ఆప్షన్లో డైరెక్ట్ మెథడ్ మరియు న్యాచురల్ మెథడ్ రెండు కూడా ఒకే ప్రశ్నలు ఇచ్చాడండి. సో న్యాచురల్ మెథడ్కి ఇంకో పేరు డైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్కి ఉన్న ఇంకో పేరు న్యాచురల్ మెథడ్. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు పెట్టిన ప్రతి ఒక్కరికి మార్క్ వస్తుందండి. మిగతా రెండు ఆప్షన్లు పెడితే రాదండి. ఎయిదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ న్యాచురల్ మెథడ్, ఈ రెండింటిలో ఏది పెట్టినా మార్క్స్ వస్తుందండి. ఈ క్వశ్చన్ చూడండి. చూస్ ద లాటిన్ వర్డ్ దట్ మీన్స్ టు ఇన్ఫినిటీ ఎండ్లెస్లీ. దీని మీనింగ్ ఈ 4 ఆప్షన్లో ఏదాన్ని కూడా సరిపోదండి. యాజ్ పర్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ, ఇది ప్రామాణికమైన డిక్షనరీ అండి. సో ఇందులో అయితే ఆ 4 ఆప్షన్లో ఏది కూడా దానికి మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ కూడా అందరికీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గోల్స్ విదిన్ ఎ కరికులం. దీనికి ఆన్సర్గా ఆప్షన్ 1 గోల్స్ ఆర్ ఓన్లీ ఫర్ టీచర్స్ రెఫరెన్స్ అని ఇచ్చారండి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో గోల్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ కరికులం డెవలపర్స్. సో దీస్ అంటే ఇవి మనకు గైడింగ్ ప్రిన్సిపల్స్లో యాడ్ చేస్తాయి. సో ఆప్షన్ 2 గోల్స్ ప్రొవైడ్స్ సీక్వెన్స్ ఫర్ టీచర్స్ ప్లానింగ్ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది కీలో. ఆప్షన్ 2 ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు చెప్పిన ఈ 4 ప్రశ్నలకు 100% చేంజ్ అవుతుందండి నేను చెప్పిన విధంగా. ఎందుకంటే నేను విద్యాభవన్లో కూడా ఒక అఫీషియల్ సార్తో మాట్లాడని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈ 4 ప్రశ్నలు నేను చర్చించడం జరిగిందండి. సార్ కూడా ఒప్పుకున్నారు దానికి, ఎస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. ఇప్పుడు మిగతా ప్రశ్నలు ఇక్కడ నుంచి కొంచెం డౌట్ఫుల్ అండి. 50-50 ఛాన్సెస్. అంటే ఇక్కడ మనం అనుకున్న ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు, మరియు అఫీషియల్స్ వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు క్వశ్చన్ పేపర్ని వాళ్ళ ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు. సో ఇక్కడ ఒపీనియన్ బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. లెట్స్ ట్రై చూద్దామండి. సో ఈ క్వశ్చన్ చూడండి. సో రోల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ అండి స్వామి అండ్ ఫ్రెండ్స్ నావెల్లో. ఇది నాకు తెలిసినంత వరకు స్వామి అండ్ ఫ్రెండ్స్ నావెల్లో రిలీజియన్ గురించి కానీ స్పిరిచువాలిటీ గురించి కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదండి 100%. మరి ఎందుకు ఈ ప్రశ్న ఇలా ఆన్సర్ 3గా ఇచ్చాడండి. 3 వచ్చేసి స్పిరిచువాలిటీ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ ద ప్రొటాగనిస్ట్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అంట. మరి ఇది ఎక్కడ కూడా లేదు. అండ్ తెలుగు అకాడమిక్ బుక్లో చూస్తే మనకు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అండ్ అక్కడైతే గోస్ట్ గురించి ఒక ప్రశ్న ఉంది, స్వామి యొక్క సిస్టర్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది. మరి ఇలా అకాడమిక్ బుక్లో ఎలా వచ్చో నాకు తెలియదండి. ఒరిజినల్ నావెల్ అయితే ఇది లేదండి. నేను ఒరిజినల్ నావెల్ కూడా చదివాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియో కూడా నేను అన్ని చాప్టర్స్ విన్నానండి. ఎక్కడ లేదండి. చూద్దాం. ఇక్కడ అండి క్లౌడ్ పోయం గురించి అండి. వెన్ ద క్లౌడ్ డిజాల్వ్స్ హెయిల్ ఇన్ ద రెయిన్ ఇట్ లాఫ్టర్ సిగ్నిఫైస్ అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ట్రయాంప్ ఓవర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇచ్చారు. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఆప్షన్ 1 జాయ్ ఇన్ ఇట్స్ ఓన్ పవర్ సూట్ అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హెయిల్ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ లైక్ ఏ లైన్లో కూడా ఉందండి. మనం లైన్ కూడా చూపిస్తాను ఎక్కడ అనేది కూడా. ఐ లాఫ్ అని ఉందండి. లాఫ్ ఫర్ సిగ్నిఫైసెస్ ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, అంతేగాని ట్రయాంప్ అనేది ఉండదు. ట్రయాంప్ ఫర్ కాంకరింగ్ సంథింగ్, డెస్ట్రాయింగ్ సంథింగ్. అంటే వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, అంటే క్లౌడ్ లాఫ్స్ నాట్ బికాస్ డెస్ట్రాయింగ్ ద హెయిల్.
బట్ ఇట్ ఈస్ హ్యాపీ జాయ్‌ఫుల్లీ ట్రాన్స్‌ఫార్మింగ్ హెయిల్ ఇంటూ రెయిన్ అనమాట. అంటే ఇక్కడ లైన్ కూడా మీరు చాలా ఉన్నాయండి. ఒకటి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. చూద్దాం మరి ఫైనల్‌లో ఏమిస్తాడో. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద స్పెసిఫిక్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ ఆన్సర్ వచ్చేసి మనకు బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు. యెస్ ఆఫ్‌కోర్స్ కరెక్టే. బట్ ఫస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఇవ్వకుండా ఉంటే యాహ్! బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ సూటబుల్. బట్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడే ఇచ్చాడండి. అంటే వాట్ ఐ మీన్ అంటే బిహేవియర్స్ ఆబ్జెక్టివ్స్ అనేది కమ్స్ అండర్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ కదా! అంటే ఓన్లీ స్పెసిఫిక్‌గా బిహేవియర్ కోసమే టీచింగ్ ఉండదు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్‌లో బిహేవియరల్ ఆల్సో కమ్స్ అండర్ ఎ పార్ట్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమొస్తదో ఫైనల్ కీలో. సో, ఇదండి మరి మనకు ఎస్ఏ ఇంగ్లీష్ యొక్క అబ్జెక్షన్స్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. చూద్దాం మరి ఏమవుతుందో. సో, ఫైనల్‌కి వచ్చే వరకు ఎన్నెన్ని మారుతున్నాయో. సో, కొంతమంది బార్డర్ ఉన్న వాళ్ళకి పెరగవచ్చు. కొంచెం పెరిగిన వాళ్ళకి కాస్త తగ్గొచ్చు. సో, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ వెయిట్ టిల్ 25థ్ ఆఫ్ దిస్ మంత్ అండి. అంతవరకు మనకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టీజీటీ వీడియో కూడా చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే అందులో కూడా మనకు 6-8 మిస్టేక్స్ ఉన్నాయి. అబ్జెక్షన్స్ రైజ్ చేసాం ఆల్రెడీ. పూర్తిగా 100% పెరిగే కొన్ని డౌట్‌ఫుల్ కొన్ని అలా ఉన్నాయి. చూద్దాం అది కూడా చేయాలనుకుంటున్నాను. జస్ట్ స్టే కనెక్టెడ్. థాంక్ యూ.